ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. మొత్తం కాల్ చేసుకోండి. ఏమండి, మీకు అసలు బుద్ధుందా? ఇద్దరు గర్భవతులు ఉన్నారని నాకెందుకు చెప్పలేదు? నాకు తెలియచలక వాళ్ళు చెప్పలేదు. సర్లే, ఏదైతేనే వాళ్ళు వెళ్ళిపోయారుగా, వదిలే. తప్పండి. ఇలాంటి పరిస్థితుల్లో ఆ ఆడపిల్లల్ని ఇంటి నుంచి బయటికి పంపించేయడం మనకు మంచిది కాదు. మంచి గురించి ఎలా ఉన్నా అది మానవత్వం కాదు. ఇంత పెద్ద పాపం చేస్తే మనకు పిల్లలు ఎలా పుడతారు? గుళ్ళు గోపురాలు తిరిగితే పిల్లలు పుట్టారండి. ఇలాంటి పాపాలు చేయకుండా ఉంటే పుడతారు. ఆ పాపం మనం చేయకూడదు. చిలక చిలక చిలక, ఎక్కడికి? ఏమండి? చిలక, చిలక ఆగు, ఆగు చిలక, నీకే చెప్పేది. ఆగండి చిలక, ఆగు. అందరూ మమ్మల్ని క్షమించండి. మీరిద్దరు గర్భవతులన్న విషయం నాకు తెలీదమ్మా. దయచేసి మీరంతా ఎక్కడికి వెళ్ళొద్దు. ఎప్పట్లాగే మీరు ఆ ఇంట్లోనే ఉండండి. ఏంటమ్మా అలా చూస్తున్నారు? నాకు నేనుగా చెప్తున్నాను. ఇక మీరు ఆ ఇంట్లోనే ఉండండి. మీకు పిల్లలు పుట్టి వాళ్ళకి బారసాల చేసి పేర్లు పెట్టిన తర్వాత కావాలంటే అప్పుడు వెళ్ళండి. అదిగా చిలక, మీరింకేం మాట్లాడొద్దు. మనం ఆ ఇల్లు కూల్చట్లేదు. వీళ్ళంతా ఇక్కడే ఉంటున్నారు అంతే. దయచేసి కాదనకండి. ఎందుకమ్మా? మేం వేరే ఇల్లు చూసుకుంటాం, పర్లేదు. మా వల్ల మీరిబ్బందులు పడకండి. ధర్మేష్ గారు, నన్ను మీ ఇంటి ఆడపడచనుకోండి ప్లీజ్. వీళ్ళిద్దరికీ డెలివరీ అయ్యే వరకు నేను కూడా అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్తుంటాను. ధర్మేష్ గారు, నా భార్య చిలకకి చిలక జోస్యానికి తిరుగుండదు. రండి, వెళదాం. రండమ్మా. కోమలి, పద. మెగాస్టార్ చిరంజీవి న్యూ ఫిలిం. అయితే అందరూ ఆ ఛాయాదేవి ఇంటికి వెళుతున్నారన్నమాట. అవునమ్మా, అందరూ ఆ ఛాయాదేవి రాజభవనంలో తల దాచుకోవడానికి వెళ్లారనుకుంటా. ముందు నీ కూతురే బయలుదేరుంటుంది. కోమలిది చాలా డిఫరెంట్ క్యారెక్టర్ సంపంగి. పిల్లివారందరూ ఉమ్మడిగా ఉన్నారు అంటే దానికి కారణం కోమలి అని చెప్పక తప్పదు. మరీ భజన చేయకమ్మా. అంత గొప్పదే అయితే పిల్లివారందర్నీ ఇప్పుడు ఆ ఛాయాదేవి ఇంటికి ఎందుకు తీసుకెళ్తుంది? ఎంత కాదన్నా అన్నదమ్ముల అనుబంధం అనుబంధమే. ఆ అన్నదమ్ముల అనుబంధం నుంచి దిశ మార్చి సవ్యేష్ బావని నేను తీసుకొచ్చేసాగా. మీరు పిల్లివారింటి నుండి విడిపోయి వచ్చేశారు అంటే నాకిప్పటికీ నమ్మకం కలగట్లేదే. మరేమనుకుంటున్నావు ఈ సంపంగి అంటే? అది సరేగాని అల్లుడుగారు నిజంగా ఇక్కడే ఉంటారంటావా? లేదా హాస్టల్లో పిల్లాడు బెంగతో జ్వరం వచ్చి ఇంటికి వెళ్ళిపోతానని మారాం చేసినట్లు తను కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోతానని గొడవ చేస్తారా? నో ఛాన్స్ అమ్మా. నా పర్మిషన్ లేందే ఈ ఇంట్లో నుంచి కాలు బయట పెట్టడు. అంత కంట్రోల్లో ఉంచాను. నువ్వు అసాధ్యురాలివే. సరే సరే, ఆ బౌల్ తీసుకో. అల్లుడు గారికి స్వీట్ పెడదాం.
టుడే మ్యాచ్ సన్ రైజర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్. అల్లుడు గారు ఈ స్వీట్ తిని ఎలా ఉందో చెప్పండి. సూపర్ ఆంటీ. వై యాంగ్రీ ఆంటీ? రుచి చూడకుండానే సూపర్ అంటారేంటి? తిని చెప్పండి. అయితే ఓకే ఓకే. బావా టుడే వై ద స్వీట్ యు నో? వై? అల్లుడు గారు ఇంటికొచ్చారని ఈ స్పెషల్ ఐటమ్. ఈజ్ ఇట్ ఆంటీ? అవును అల్లుడు గారు. ఇంతకీ స్వీట్ ఎలా ఉందో చెప్పలేదు. సూపర్, రియల్ అదిరిపోయింది. అల్లుడు గారు లెమన్ టీ, హనీ టీ, జింజర్ టీ, మీకే టీ కావాలి? సంపంగి పువ్వు లాంటి వాసనతో మేటీ ఆంటీ. ఐఎమ్ హ్యాపీ. ఈ రోజు నుంచి ప్రతిరోజు హ్యాపీనే. మీరొచ్చిన విషయం మీ మావయ్య గారికి చెప్పాను. ఆయన కూడా చాలా సంతోషించారు. అల్లుడు గారు మళ్ళీ తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారా అని అడిగారు. ఆయన ఎవరికో, నేను ఇక నుంచి ఇక్కడే ఉంటాను. అమ్మా ఇక నుంచి నీకు దిగులే అక్కర్లేదు. బావకి నా మాటే వేదం. నేనేం చెప్తే అదే వింటాడు. అంతేనా బావా? ఎస్ సంపంగి టెల్ ఐ హియర్. సూపర్ అల్లుడు గారు. సరే సరే మీరిద్దరూ మాట్లాడుకుంటూ ఉండండి, నేను వెళ్ళి టీ తీసుకొస్తాను. బావా డిలీటింగ్ ఆసనం కావాలంటే నువ్వు పర్మనెంట్ గా ఇక్కడే ఉండాలి. ఓకే 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 ఓకే. ష్యూర్? షూర్. ఇల్లు ఖాళీ చేయాల్సిన అవసరం లేదు కదా, ఎందుకు ఇలా డల్ గా ఉన్నారు మీరు? ఈ ఇల్లు కూలుస్తారనుకొని సవ్వేష్ వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు కదా. మీకు అసలు బుద్ధి? అక్క తప్పు. తప్పేంటి కోమలి? ఎవరూ అవసరం లేదని వెళ్ళిపోయిన వాళ్ళ గురించి ఎలా బాధపడుతున్నారో చూడు. బేబీ తమ్ముడు వెళ్ళిపోతే బాధ ఉండదా? అలా చెప్పు మల్లిక. చెప్పాల్సింది నీకు బావా. వాళ్ళు వెళ్ళిపోవాలని ఎప్పటినుంచో అనుకుంటున్నారు. ఇల్లు కూలుస్తున్నారన్నది కేవలం సాకు మాత్రమే. ఏ మల్లిక, ఇల్లు కూల్చట్లేదని తెలిస్తే వాడు పరిగెట్టుకుంటూ వచ్చేస్తాడు. పాపం వాడికి ఈ విషయం తెలియదు కదా. సరే బావుగారు, ఆయనకి తెలియదనే అనుకుందాం. తోడు పుట్టిన అన్నదమ్ములు ఎక్కడికి వెళ్లారు, ఏమయ్యారు, ఎవరు ఒకరికి ఫోన్ చేసి అడగాలి కదా. అలా అడిగారా? ఎందుకు అడుగుతారు? సంపంగి అడగనిస్తుందా? సవ్వేష్ అమాయకుడు. సంపంగి ఏం చెప్తే అదే వింటాడు. అది వాడు తప్పు కాదు. అవునా? మరి భార్య నేను చెప్తుంటే మీరేమైనా వింటున్నారా? బేబీ అయితే నరేష్ బావ కూడా ఈ ఇంట్లో ఉండకూడదని పెద్దబావకి బాగా ఎక్కించు. అలాగే సురేష్ ని కూడా బయటికి పంపించమని ఎక్కించక్క. సురేష్ పెళ్లివారింట్లో ఉండటం నాకు ఇష్టం లేదు. ఏంటమ్మా, వెళ్ళిపోయిన సవ్వేష్ని సంపంగిని తిరిగి ఇంటికి ఎలా రప్పించాలా అర్థం కాక మేం ఆలోచిస్తూ ఉంటే మీరేంటి మీ భర్తల్ని గెంటించే కార్యక్రమంలో ఉన్నారు? వాళ్ళకి ఇదే పనిష్మెంట్ బావగారు. అలాగే వెళ్లిన వాళ్ళని తిరిగి రమ్మని బతిమలాడకూడదు. వాళ్ళంతట వాళ్ళే చేసిన తప్పు తెలుసుకుని తిరిగి రావాలి. అది జరుగుతుందా? జరిగితే ఎప్పటికి జరుగుతుంది? అప్పటి వరకు సవ్వేష్ని అలానే వదిలేయాలా? బావగారు ఇలా అంటారేంటి? మనమెవ్వరము వాళ్ళని ఇంట్లో నుంచి బయటికి గెంటేయలేదు. వాళ్ళంతట వాళ్లే మనల్ని వద్దనుకొని వెళ్ళిపోయారు. పిల్లివారింట్లో మేం ఉండమని వాళ్ళంతట వాళ్లే వెళ్ళిపోయారు. నువ్విలా బాధపడుతుండడం చూస్తుంటే నువ్వే వాళ్ళని తిట్టి పంపించేసినట్టుంది గాని వాళ్ళు పొగరుగా వెళ్ళిపోయారనిపించట్లేదు.
ఈయనకి తమ్ముళ్ళు కావాలి, వాళ్ళకి ఈయన సంపాదించిన డబ్బు మాత్రమే కావాలి. ఇది ఈయనకి చెప్తే అర్థం కాదు.